నమస్తే, వెల్కమ్ బ్యాక్. జాగర్లమూడి మధుకర్, రమానందన మీకు అర్థమైంటుంది. నందు వరల్డ్స్ ఫేమస్ అదేంటి ఇన్ఫ్లుయెన్సరు, యూట్యూబరు, తోటకూర ఇవన్నీ చెప్పారుగా. ఒకప్పుడు ఒక ఛానల్ వాళ్ళనే హైప్ చేసింది. ఆ ఛానల్ ద్వారా వాళ్ళు హైప్ అయ్యి, ఆ ఛానల్ పేరు అనవసరం, హైప్ అయ్యి తర్వాత కొత్తగా ఒక ఇన్స్టాలో అవి ఇవి ఐడీలు క్రియేట్ చేసుకొని ఫాలోవర్స్ అని చెప్పి ఇవన్నీ జరిగితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్న అంశాలను చూస్తే అమ్మగారు 2023, 24 నుంచి కూడా ఈ పత్యాపారాలు స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చూడండి, ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. ఒక్కొక్కరు ఆన్లైన్లో విదేశాల నుంచి ఫోన్లు చేస్తున్న వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. ఇవన్నీ సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేస్తున్నారా, లేదంటే కేసులు నడుస్తున్నాయని ఒకవైపు క్రాంతి కుమార్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఏ క్రియేట్ చేసిన సర్టిఫికెట్లో తెలియదు. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ సిఓఎస్ సంబంధించి ఒక లాయర్ గారు అయితే క్లియర్గా నాకు కూడా బెదిరింపులు వచ్చాయండి, నన్ను కామ్ అయిపోమని చెప్తున్నారు, లేదంటే ఏదో చెప్తున్నారు, నేను భయపడను, నేను హైకోర్టు లాయర్ను అని నేను యూట్యూబ్లో షార్ట్స్లో చూశాను. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తికి ఇలాగే ఆమెకు సంబంధించిన కంపెనీ నుంచి 2025, 24 జూలై సరిగ్గా గుర్తులేదు, కానీ జూలై 8న ఒక అమ్మాయికి ఆ సిఓఎస్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ సంబంధించి లెటర్ ఇప్పించారట, వీసాకు సంబంధించి. 9న ఈవిడ ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేసినట్టుగా ఈ నందు డైరెక్టర్ పోస్ట్ నుంచి రిజైన్ చేసినట్టుగా లెటర్ చూపించారట. అంటే చూసారా, ఇచ్చినంత వరకు ఆమె డైరెక్టర్గా ఉండి తర్వాత బయటకు వచ్చి నాకు సంబంధం లేదు అనేలాగా. సో 100 కోట్ల స్కామ్ పైమాటే అంటున్నారు. బాధితులు కూడా 300 నుంచి 500 మధ్యలో ఉండొచ్చు అంటున్నారు. ఒక ఎన్ఆర్ఐ కూడా ఒక వీడియో కాల్ చేస్తే చూశాను, అది కూడా యూట్యూబ్ షార్ట్స్లోనే చూశాను. సో ఇప్పుడు యూకేలో ఉండే ఇటువంటి అక్కడ వీసా నిబంధనలు కానీ, అక్కడ ఉండే కొన్ని రకాల మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళిద్దరికీ శిక్ష పడే అవకాశం ఉంది, ఇది రుజువైతే. సో మన అంతర్రాష్ట్ర పోలీసులు కానీ అక్కడికి వెళ్ళి మొత్తానికి గట్టిగా, లేదా మన ఎంబసీ నుంచి వాళ్ళకి ఒక కాల్ కానీ వెళ్ళి, ఒక లెటర్ కానీ వెళ్తే, ఒక ఫ్యాక్స్ కానీ వెళ్తే వాళ్ళకి అది నేరం రుజువై వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది. 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. 10 ఏళ్ళు జైలు శిక్ష పడితే ఆ తర్వాత వాళ్ళు వీసా అని క్యాన్సిల్ చేస్తారట. మరి వీసా క్యాన్సిల్ చేస్తే ఆల్రెడీ బ్రిటిష్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు మరలా ఎక్కడికి వస్తారు? అటు తిరిగి మన తల మీదకి వస్తారా? ఇప్పటికే భరతమాతకి ఇలాంటి వాళ్ళ వల్ల భారం ఎక్కువైపోయింది అనుకున్న నేపథ్యంలో వాళ్ళు మరలా ఇండియాకు వస్తారా? ఇండియా యాక్సెప్ట్ చేస్తుందా? అందరికీ పోనీలే అనుకునే తత్వం కదా భారతదేశం అంతా కూడా. సో వీళ్ళు అక్కడ సిటిజన్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ మరలా బ్యాక్కే వస్తారని చెప్పి కొన్ని పత్రికలు లేదా కొన్ని సోషల్ మీడియాలో రాస్తున్నాయి. బట్ ఇలాంటి వాళ్ళని మరలా వెనక్కి రప్పించుకోకూడదు అనేది నా అభిప్రాయం. అదేదో వాళ్ళే అక్కడ ఏదో ఇబ్బంది పడటమో, లేదంటే ఎలాగ బాగా తెలివితేటలు ఉన్నాయి కదా ఎవరిని ఎలాగా బుట్టలో వేసుకోవాలని. సో ఆ తెలివితేటలతో మరొకసారి అక్కడ కూడా గడిపేస్తారేముంది. అక్కడ విదేశాల్లోనే ఉంటూనే అంత చేసిన వాళ్ళు అక్కడే కంటిన్యూ అయిపోతే ఇంకేదో నెక్స్ట్ కూడా ఏదో బతుకుతారు, ఏదో చేస్తారు. చూడండి మరి ఇంకా ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుంది, నిజంగా వాళ్ళకి శిక్ష పడుతుందా అనేదే అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఎవరు కూడా అయ్యో పాపం మాత్రం అనట్లేదు ఇంతవరకు వచ్చిన వీడియోస్ ప్రకారం చూస్తే.